తెలంగాణ రైతులు పండించిన పంటల సేకరణకు సంబంధించిన పలు సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రులకు 4 లేఖలు రాశామని చెప్పారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సేకరించే పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశానన్నారు. రాబోయే రబీ సీజన్ దృష్ట్యా తెలంగాణకు సరిపడా ఎరువులను అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాశానన్నారు. రబీ సీజన్ రాబోతుంది. ఈ రబీ సీజన్లో కూడా వరి ఎక్కువ మొత్తంలో వేసే అవకాశం ఉంది. వర్షాలు బాగుపడ్డాయి కాబట్టి ఈ యూరియా కొరత లేకుండా లెటర్ రాయటం జరిగింది. ఈ లెటర్ కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు నడ్డా గారికి లెటర్ రాశారు. ఫర్టిలైజర్ కెమికల్స్ మినిస్టర్ పండినటువంటి మొక్కజొన్న మొత్తాన్ని ఎంఎస్పి ద్వారా కొనటానికి పర్మిషన్ కావాలని మినిస్టర్ గారు ఒక లెటర్ రాశారు. అదే రకంగా నేను కూడా మినిస్టర్ గారికి అడ్రస్ చేసి మినిస్టర్ గారి లెటర్ తుమ్మల నాగేశ్వరరావు గారి లెటర్ పెట్టి ఈ మినిస్టర్ శివరాజ్ సింగ్ గారికి వారు కూడా లేరు ఈరోజు వారు పిఎస్ గారికి ఇచ్చి మాకు ఎంఎస్పి ఇచ్చి ప్రొక్యూర్ చేయడానికి పర్మిషన్ కావాలని కోరటం జరిగింది. పండినటువంటి కాటన్ని ఈ తేమ ఎక్కువగా నేను కొట్టడం లేదు కాబట్టి కొనాలనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం మంత్రి గారు ముఖ్యమంత్రి గారు రైతుల తరఫున ఈ లెటర్ను పంపించడం జరిగింది. దీంతో పాటు మేజ్ కొనడానికి ఎంఎస్పి కింద కొనడానికి పర్మిషన్ కావాలని, సోయాబీన్కి పిఎస్పి కింద ఎంఎస్పి కొనాలని, ఫర్టిలైజర్ పోయినసారి సీజన్లో ఇబ్బంది అయింది కాబట్టి అటువంటి ఇబ్బంది జరగకుండా ఈ రబీ సీజన్లో నెలకి 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అలాట్మెంట్ చేయాలని కొత్తగా రాష్ట్రం మొత్తం రేషన్ కార్డ్స్ ఇచ్చారు. అక్కడ చాలా మందికి వచ్చినాయి. ఇది బయట వేరే చోట ఈ సన్నబియ్యం ఎఫెక్ట్ ఏమి ఉన్నా లేకపోయినా పేద ప్రజలు మాత్రం ఈ సన్నబియ్యం తింటున్నామని మేము ఓట్లు అడగటానికి పోయినప్పుడు ఊళ్ళో ఉన్న ఆ ఇంట్లో ఉన్న ముసలోళ్ళు మామూలు పేద ప్రజలంతా బియ్యం పట్టుకొని వచ్చి చూపిస్తున్నాయా మాకు సన్న బియ్యం ఇస్తున్నారు, మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కడుపు నిండా ఈ అన్నం తినేటటువంటి ఇంతకుముందు మొద్దు బియ్యం ముక్క బియ్యం ఇచ్చేవాళ్ళు. ఇంకోటి ఈ పేదవాళ్ళ ఇళ్లకి 200 యూనిట్స్ వరకు కరెంట్ ఫ్రీ. కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రజలు మానసికంగా సిద్ధమై ఉన్నారు. రేపు వచ్చేటటువంటి ఎన్నికల రేపు 11వ తారీఖు నవంబర్న ఓటింగ్ జరిగింది. ఆ ఓటింగ్లో ఇంకా పెద్ద ఎత్తున ఓట్లు వేసే అవకాశం.